హాయ్ అండి అందరికీ. ఈరోజైతే 25th రోజు అయితే మేము మైసిగండి వెళ్తున్నాము. అక్కడ మా మామయ్య కొడుకులు ఫంక్షన్ చేస్తున్నారు. అత్తమ్మ మామయ్య అయితే లేరు, అత్తమ్మ ఫంక్షన్ చేస్తుంది. మైసిగండికి అయితే మేము వచ్చేసాము ఆ రోజు. అయితే ఇక్కడ మైసిగండిలో అయితే ఒక బిల్డింగ్ అయితే తీసుకోండు మా మరిది తీసుకొని అక్కడ అందరం వచ్చాము. అందరం అమ్మమ్మ కూతుర్లు, కూతుర్ల పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, అన్నలు, వదినలు అందరూ ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యామండి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాగే 3 days కూడా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే స్పెండ్ చేయాలనుకుంటున్నాము. ఆ రూమ్కి అయితే వచ్చినాము. వచ్చి రాగానే ఇగో పట్టుకుందండి, మా చెల్లె అయితే పట్టుకుంది, మా పిన్ని కూతురు. రూమ్లోకి వెళ్ళాలంటే వాళ్ళ హస్బెండ్స్ నేమ్ చెప్పి వెళ్ళాలి అని ఒక రూల్ పెట్టింది. అదిగో ఒక్కొక్కరు చెప్పి అయితే వెళ్తున్నారు. చూడండి, మర్దళ్ళు అనమాట వాళ్ళు. మర్దళ్ళని సరదాగా ఆట పట్టిస్తుంది. ఒక్కొక్కరు అయితే టక్కున చెప్పి వెళ్తున్నారు, ఒక్కొక్కరు అయితే హస్బెండ్ నేమ్ చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ సిగ్గుపడుతున్నారు. తను కూడా మర్దలు. సో ఆగో ఎలా ఆట పట్టిస్తుంది చూడండి. ఆమెనే మా అత్తమ్మ అమ్మలతోటి మాట్లాడుతుంది. చిన్నీలు, వీళ్ళందరూ చిన్నీలు అన్నమాట. ఆ మధ్యలో ఉంది మా అత్తమ్మ. ఇంకో పెద్దమ్మ వాళ్ళ చెల్లి, ఇంకొక పెద్దమ్మ అయితే మిస్ అయిండ్రు, రాలేదు. ముఖాలు ఈయనైతే చిన్న మర్దలు, మా అత్తమ్మ చిన్న కూతురు. ఆమెనైతే ఇక అందరు కలిసి ఆట పట్టిస్తున్నారు. ఈమె మా పెద్దక్క చిన్న చెల్లి, ఇద్దరు కలిసి సరదాగా ఆట పట్టిస్తున్నారు. పేరు చెప్తామంటే భవానీ అని చెప్తుంది. చూడండి, భవానీ నేనా కాదు నువ్వే అని చెప్తుంది. లాస్ట్కి అయితే చేసిందండి, పేరు చెప్పింది. చెప్పనివ్వట్లేదు అసలే. చూడండి, కొద్దిసేపు ఆడతారు, ఆడని కొద్దిసేపు ఆడతారు, మజా. మరి కాదు, అత్తమ్మనంతా ఫోర్స్ చేస్తుంటే నవ్వించి అయితే చంపేస్తుంది. రోజు నవ్వులే, అందరినీ రోజులు అయితే నవ్వుల పంటనే. ఏమైంది అందరికి యూట్యూబ్లో ఏమైతుంది, అందరం కలిసిన మంది ఇస్తున్నా అంతే. సో అందరైతే ఇలా కూర్చున్నారు, ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. దేవుడికైతే బియ్యం దర్శనం ప్రసాదం అయితే పెట్టారు అందరూ. ఇంకా ఏం చక్క అందరం కూర్చున్నాము. ఇక్కడ వాళ్ళు అక్కడ ఎవరికి కొంచెం క్లోజ్ వాళ్ళు మాట్లాడుకుంటూ తింటా. చికెన్, ఇంకా బోటి, తలకాయ, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి వంకాయ మసాలా, సాంబార్, ఒక చట్నీ, ఇంకా అది కూడా చేశారండి, నల్ల అంటారు కదా, ఫ్రై చేశారు. కాజాలు, అబ్బో చాలా వెరైటీస్ చేశారు. షెఫ్ వచ్చి చేశారు ఇక్కడ. చాలా బాగున్నాయి వంటలు కూడా, చాలా టేస్టీ అయినాయి. ఇంకా వంటల తర్వాత నెక్స్ట్ ఇంకా ఫోటోషూట్. ఇక అందరం కలిసినాం కాబట్టి ఒక్కసారి అందరం ఫోటోలు దిగుదామని సరదాగా ఫొటోస్ అయితే దిగినామండి. చూడండి, అందరం అమ్మలు ఇంకా దిగలేదు, ఇంకా మేమే దిగినాం. మేమే ఎంతమంది ఉన్నామో చూడండి. వదినలు, మా పిల్లలు, వీళ్ళంతా మా పిల్లలు, వదిన పిల్లలు, మా
ఆ టీ తాగుదామని ఒక చిన్న డాబా దగ్గర అయితే దిగినాము. ఫోకస్ పెట్టిన చూడండి, ఆమె మా పెద్దోదిన తాగుతుంది, టీ తాగుతుంది. నేను ఆమెను చూస్తున్నా, ఆమె నన్ను చూస్తుందని నేను జూమ్ చేసినాను. ఇక తమ్ముడు వాళ్ళు, బాబాయ్, మా బిడ్డ, మా కొడుకులు, ఇదిగోండి అందరూ టీ అయితే తాగుతున్నాం. అన్ని కార్లు అయితే ఆగినవి, టీ అయితే తాగుతున్నాము. వేడి వేడిగా ఒక్కొక్కరు 2 కప్పులు అయితే తాగినాము. ఎందుకంటే బయట చాలా చలిగా ఉంది, ఇంకా వర్షం కూడా పడుతుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. ఆ రోజు నైట్ రెయిన్ వస్తూనే ఉంది, మార్నింగ్ నుంచి కూడా రెయిన్ వస్తూనే ఉంది. నెక్స్ట్ డే కూడా రెయిన్ వచ్చింది ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా స్టార్ట్ అయినాము, దిగినాము. ఎక్కడోళ్ళు అక్కడ పడుకొని ఇక తెల్లారైతే స్టార్ట్ చేసినామండి పూరీలు. మా పిన్ని, మా అక్క ఇద్దరు కలిసి, మా వదిన ఇద్దరు కలిసి పూరీలు అయితే చేస్తారు. మేమందరము తాలుస్తున్నాము. అగో అక్కలు అందరం కలిసి చేసుకుంటే ఆ పని ఎంత తొందరగా అయిపోతుందో ఇందులో అయితే నిరూపణ అయింది. నేనేమన్నానంటే పూరీలు చాలా లేట్ అవుతాయి అని చెప్పినాను. ఏం కాదు, అందరం కలిసి చేద్దామని చెప్పేసి అందరు కలిసి పూరీలు అయితే స్టార్ట్ చేసిండ్రు. ఒక 5 కేజీల పిండి అయితే తడిపి బొంబాయి చట్నీ అంటే బేసన్ తయారు చేసిండ్రు. అగో మా చిన్ని కామెంట్స్ కూడా చేస్తుంది. పూరీల గురించి మా ఇంట్లో చేసిన పూరి మాత్రం చాలా వంగుతుంది. మా అక్క కూడా కామెంట్ చేస్తుంది చూడండి. అదిగో నేను యూట్యూబ్ తీస్తాను కాబట్టి అందరూ ఏదో సరదాగా నన్ను ఆట పట్టిస్తుంటారు, ఫ్రెండ్స్ అని. సో నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మా చిన్ని అయితే వంటలలో చాలా ఫాస్ట్. ప్రతి ఒక్కటి మా చిన్ని అయితే చాలా చేస్తుంది, చాలా టేస్టీగా చేస్తుంది. ఇంకా చూడండి, ఇదైతే ఇక టిఫిన్స్ అయిపోయింది. టిఫిన్స్ బేసన్ అండ్ పూరి ఈరోజు టిఫిన్స్ అయితే కలిసి అందరు చేసుకుంటే ఆ పని వేరు. ఒక్కరి మీద చేయాలంటే అస్సలు పడదు, అస్సలు చేయడానికి కూడా వీలుండదు. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తలా ఒక చెయ్యి వేస్తేనే మనం తొందరగా చేయగలుగుతాం. అటు ఈరోజు వచ్చేసి మేము ఉమామహేశ్వరం వెళ్దామని అనుకున్నాం కాబట్టి తొందరగా టిఫిన్ చేసేసి వెళ్దామని స్టార్ట్ అయినాము. ఇక్కడనైతే మరిది వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. కళ్ళు సిటీలో ఉన్న వాళ్ళకి కళ్ళు ఉండదు కాబట్టి మనకు స్వచ్ఛమైన తాటి చెట్టు కళ్ళు వీళ్ళైతే తాగుతున్నారు చూడండి. నేల మీద ఈదినట్టు, నీళ్ల మీద నడిచినట్టు, గాలిలోన ఎగరబడితిరా నిబాంచన్ మబ్బులల్ల ఉరకబడితిరా, హర్రెర్రెర్రె మబ్బులల్ల ఉరకబడితిరా. తాటి కళ్ళు మంచిగున్నది, నిబాంచన్ తాగుతుంటే మస్తున్నది, బుస్స బుస్స పొంగుతున్నది, నిబాంచన్ తాగినాక ఎక్కుతున్నది. పోతాడు కళ్ళు సూపర్ ఉంటది, భలే తాకతిస్తది. పరుపుతాడు కళ్ళు పవర్ ఉంటది, పరేషాను చేస్తది. అరే నాపదాటి కళ్ళు ఊపు తెస్తది, ఈపు సాపు చేస్తది. సరదాగా అయితే అందరూ బయట కూర్చొని మంచిగా అలా కళ్ళు తాగుతున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదే, మామయ్య అయితే లేడు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే. ఇదిగోండి, ఇది పెద్ద హాలు. అందరూ ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మా అక్క, అమ్మ ఇద్దరు కలిసి టిఫిన్ పెడుతున్నారు. అక్కడ మేము టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు. పూరి బేసన్, వేడి పూరి, వేడి బేసన్, బొంబాయి చట్నీ. ఇదిగో వేసిర్రు.
మటన్ ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటున్నారనమాట. చట్నీ, పచ్చళ్ళు, బేసన్, మటను. ఇంకా ఇదొక దేవుడి రూము, స్టోర్ రూమ్ లాగా చేసిండ్రు. అది అన్నీ పెట్టుకుంటారు. ఇంకా అక్కలు అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇక ఈయన మా మరిది యూట్యూబ్లో పెట్టకనని మాట్లాడుతుండు, కానీ నేను పెడతా అని చెప్పిన. మా వదిన హాయ్ చెప్పు, హాయ్ చెప్తుంది. మా మరదలు. ఇదైతే కిచెన్. ఆ కిచెన్ నుంచి బయటకు వస్తే ఇదొక గల్లీ, అంటే సందు అంటారు ఊర్లో. ఇదొక సందు. ఇదేమో అంటే బ్యాక్ సైడ్ వాష్రూమ్స్, ఇంకా ట్యాపు, ఇంకా సంపు, వాష్ ఏరియా అనమాట అదంతా. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము చెల్లి వాళ్ళవి. ఇంకా స్నానాలు అయిన తర్వాత వెంటనే మేము ఉమామహేశ్వరం స్టార్ట్ అయినాం. వర్షం పడుతుంది అయినా కానీ ఉమామహేశ్వరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట. అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇందులో అయితే కార్లో ఒక 4 కార్లు తీసుకొని చెల్లెళ్ళం. వచ్చేవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు రాలేదు. అందరం అయితే వెళ్ళినాము. సరదాగా అంతాక్షరి ఆడుకుంటున్నాము. ఒకసారి వినండి. మంచు కురిసే వేళలో మల్లె విరిసే మంచులో మనసు మురిసే ఎందుకో 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 నీకు ముద్దు స్వప్న విజయ్ ఏమైందిరా? స్వప్న ప్రసన్న పాడు. స్వప్న పాడు. ఏమొచ్చింది? రానా రమ్మని రామచిలక పిలిచింది వేళ, పిలిచింది వేళ. ఇంగ్లీష్ ఆడవే పాడవే కోయిలా కాదే సాగదా కోయిలా పాడుతూ పాడుతూ పరవశించజేయవే సుకుమారి. లలు దర్వాజలస్కర్ బోనాల్ పండగి వస్తనని రాకపోతివి, లకీగా పూలు గోరికి రబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి. వచ్చి చూడ మాట వల్ల పట్టుకుంటే పోరగాడు పరకరామ మారిపోయే. ఒక్కొక్కరు వాడండి, ఒక్కొక్క దాంట్లో రా రా రా. అరే కొంచెం గట్టిగా వాడండి. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. పాడు 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 సుక్కు. చెప్పిన ధీరజ్ అరే శివ సత్య మా కొడుకు అయితే వెనకాల కార్ పై నుండి మంచిగా ఫొటోస్ దిగుతున్నాడు. వెదర్ చాలా బాగుంది. ఇంకా ఉమామహేశ్వరం అయితే రీచ్ అయినాము. నా మన్మరాలు అయితే ఫస్ట్ ఉంటుంది. దిగినాము, టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము. కొంచెం పై వరకు వెహికల్ వస్తుంది, కానీ కొంచెం దూరం నడిస్తే సరిపోతుంది. అక్కడైతే టెంపుల్ ఉంది, కొండలు చూడండి, మంచు, పొగ, వర్షము ఇవన్నీ ఎలా పడుతున్నాయో చూడండి. అన్ని కొండలు శ్రీశైలం లాగానే అనిపిస్తుంది కొంచెము. కాకపోతే ఇక్కడ
ఉమామహేశ్వర స్వామి అంటే శివుడే ఉంటాడు. లోపలైతే తీయడానికి కుదరదు, ఎందుకంటే భగవంతుడు అక్కడ మొబైల్ తీసుకెళ్ళనియరు, దేవుడు ఉన్నాడు కాబట్టి గర్భగుడిలోకి. సో మేము ఇక్కడ కొండ ప్రాంతాలు అక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే విశేషము, ఇంకా ముందెళ్తే ఒక పైకి కొండ పైన ఉంటుంది, అక్కడ ఒక గుంటలో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. అక్కడ లింగం ఉంటాడు పక్కకు, ఆ గుంటలో ఊరిన నీళ్ళు లింగంకి అభిషేకం చేస్తే చాలా మంచిదంట. అది కూడా తీర్థంలాగా తీసుకుంటే చాలా మంచిదంట. సో మేము అక్కడి వరకు కూడా వెళ్ళాము నడుచుకుంటూ. వర్షం పడుతున్నా కానీ మేము వెళ్ళినాము. కోతులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. చేతిలో కవర్లు ఏమన్నా కానీ లాగేసుకుంటున్నాయి. ఇంకా అవి లాగేక ముందే మనం పళ్ళు కానీ కొబ్బరి ముక్కలు కానీ ఇస్తే అవి హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. కానీ ఎవరిని ఏమనట్లేదు, దగ్గర నుంచి వీడియో తీసుకున్నా కానీ ఏమనట్లేదు. బాగా అనిపించింది. పాపం చలికి అయితే చూడండి, ఈ వాటర్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, అక్కడ లోపల సొరకల నుండి వస్తున్నాయి. ఈ గుండంలో పడతాయి. ఈ చిన్న గుంట ఉంటుంది, ఈ గుంటలో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అక్కడ లింగం ఉంది, లింగం దగ్గర మనము అభిషేకం చేయాలన్నమాట. లోపల ఒక్కొక్కరం అభిషేకం అయితే చేసినాము. చూడండి, ఇప్పుడు మా కృషితని చేపిస్తున్నాడు వాళ్ళు. మా కృషిత కూడా స్వామికి అభిషేకం చేస్తుంది. అలా అభిషేకం చేసి ఆ నీళ్ళని తలపై చల్లుకొని కళ్ళకద్దుకొని తీర్థం తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా విశేషం, చాలా చాలా అనుకున్నవన్నీ జరుగుతాయంట. పాపం చేసిన వాళ్ళకైతే నీళ్లు రావు, పుణ్యం చేసిన వాళ్ళకైతే నీళ్ళు వస్తాయని వెనకట అన్నారంట. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా నీళ్ళు ఉంటున్నాయి. సో ఇగో ఇక్కడ యాక్టివిటీస్ చేస్తారు, కొండలు ఎత్తుకుంటున్నారు మా వాళ్ళు. చూడండి, చిన్నగా ఎంటర్టైన్మెంట్. ఫొటోస్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఇవైతే కంపల్సరీ ఉండాలి. చూడండి, అందరం మరీ ఎత్తుకుంటున్నాం ఫొటోస్. కొండలు ఒక పైన ఒకటి ఇలా పెట్టినట్టున్నాయి. వీళ్ళైతే మా పిల్లలైతే చాలా తక్కువ వచ్చిండ్రు. వర్షం పడుతూనే ఉందండి. పాపం చూడండి, కోతులు ఎంత చక్కగా వర్షంలో ఫ్యామిలీలను సెటప్ చేసుకొని మంచిగా కూర్చున్నాయి వాళ్ళ పిల్లలను. ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది, 2 గుళ్ళల్లో దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ అన్నదానం కూడా చేసిండ్రు. అన్నదానం పెడితే అక్కడ మన ఇష్టం ఉన్నంత రాయొచ్చు. నేనైతే నాకు తోచినంత రాసి నేను వచ్చేసినాను. ఆ తర్వాత మాకు మార్గ మధ్యలో డిండి కనబడుతుంది, డిండి ప్రాజెక్టు. ఇదిగోండి డిండి. మేము వెళ్ళేటప్పుడు అయితే వాటర్ లేకుండే, వచ్చేటప్పుడు వాటర్ ఫ్లో అయితే వస్తున్నాయి. చూడండి ఎంత బాగుంది కదా. అందరైతే దిగినాము. ఫొటోస్ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఎక్కడ ఆగితే అక్కడనే ఫొటోస్, యూట్యూబ్. చూడండి, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు, అందరం కలిసి ఒకసారి ఎవరి పిల్లల్ని వాళ్ళు ఇలా అయితే ఫొటోస్ అయితే దించుకుంటున్నాము. కానీ వర్షం పడుతూనే ఉంది, సన్న ముసురు పడుతూనే ఉంది. కానీ చూడండి, వాటర్ ఫాల్ ఎంత బాగున్నాయి కదా, వాటర్ ఎంత బాగా వచ్చిందో. దగ్గరికి వెళ్ళి పైకి వెళ్తే ఇంకా చెరువు ఉంటుంది, అందులోకి వెళ్ళడానికైతే వీల్లేదు. ఎందుకంటే వర్షం పడుతుంది, ఇప్పుడు జారి పడుతున్నాం అని వెళ్ళనియలేదు పైకి. పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని చెప్పిండ్రు. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అక్కడి నుంచి. ఇంటికి వచ్చి లంచ్ చేసి ఇంకా తంబోలో స్టార్ట్ చేసిండ్రు. చూడండి, అందరం చిన్న పెద్ద, బయట వర్షం, లోపల తంబోలా.
అమ్మమ్మ అత్తమ్మ మాకు అరిసెలు చేసింది, మురుకులు చేసింది, గజ్జలు చేసిండ్రు, ఇంకా కారపప్పలు, మురుకులు, గజ్జలు ప్రతి ఒక్కటి చేసిందండి. మేము వచ్చేటప్పటికి అన్నీ చేసి రెడీగా పెట్టింది. ఈవినింగ్ కాగానే టీ, స్నాక్స్, మార్నింగ్ కాగానే టిఫిన్, ఆఫ్టర్నూన్ కాగానే లంచ్, ఇలా అయితే అన్నీ ఎప్పటికప్పుడు. ఇక చిన్ని అయితే ప్రతి ఒక్క వంటలు చాలా టేస్టీగా చేస్తుంది. అదిగో చిన్ని అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. మా చిన్ని అయితే మా మూడవ చిన్ని అనమాట. అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, ప్రతి ఒక్క దాంట్లో డ్యాన్స్ కూడా చేస్తుంది మా చిన్ని, అంత బాగా చేస్తుంది. ఇదిగో మా మన్మరాలు స్టార్ట్ అయ్యింది. అగ్గో వాళ్ళ బావ ఆయన తనై, మా అన్నయ్య మన్మడు, ఇక తమ్ముడు, చిన్న తమ్ముడు అండి, చిన్ని కొడుకు. అగో మేము ఆడుతుంటే వాడు కూడా స్టార్ట్ చేసిండు, అట్లా ఎగురుతుండు.
6 అయిపోయింది. 6కి స్టార్ట్ చేసినాం వంట మళ్ళీ. వంటలు చేస్తుంది అని ఒక 50 చపాతీలు నైట్ అందరూ చపాతీస్ జొన్న రొట్టెలే తింటారంట. సో 50 చపాతీస్ అయితే చేయడానికి బయటకు వచ్చినాము. అన్ని చపాతీలు ఒకటే పొయ్యి మీద కావు, 2 పొయ్యిలల్లో కావు అని చెప్పేసి ఏం చేసినామంటే, మా చెల్లేమో లోపల పెంక పైన చిన్న స్టవ్ పైననేమో జొన్న రొట్టె చేసిండ్రు. మేము ఇంకా మధ్యలో ఒక పొయ్యి మీదనేమో కోడిగుడ్ల కూర వండినుండే. ఇంకా బ్యాక్ సైడ్ కట్టెలు పెట్టి అక్కడ చపాతీలు అయితే చేసినాము. చూడండి, అందరం చలికి చిన్నగా చలి పెడుతుంది. ఆ వేడికి చాలా బాగుంది. కానీ చీకట్లో అయినా కానీ మంచిగా చేసుకున్నాం మేము చపాతీలు కట్టెలపై పెట్టుకొని. బాగా అనిపించింది. ఇంకో ఇక్కడ రొట్టె అయిన తర్వాత కోడిగుడ్ల కూర అయితే చేసింది. మా అత్తమ్మ ఒక ట్రే ఎగ్స్ తెప్పించింది, 30 ఎగ్స్. అంటే కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు, థర్స్డే కాబట్టి నాన్ వెజ్ ఏం తినలేదు కొందరు. సో 30 ఎగ్స్ తెప్పించినుండే. మార్నింగ్ వంకాయ మసాలా, పప్పుచారు, చుక్క కూర, టమాటో వండినుండే. అది కంప్లీట్ అయిపోయింది. ఇగో తిన్నాము. ఇక చిన్ని వాళ్ళు అయితే అందరు ఒక్క దగ్గరనే వండుకున్నారు. అక్క చెల్లెళ్ళ ప్రేమ చూడండి, చిన్నప్పుడు ఎలా పడుకున్నారు, పెద్దగా అయిన తర్వాత కూడా అలాగే ఒకరొకరు చేతులు వేసుకొని ఎంత చక్కగా పడుకున్నారు. తెల్లారిపోయింది. ఇంకా నా మన్మరాలు స్టార్ట్ అయ్యింది. ముగ్గు పెడుతుంటే ఏ పని చేస్తే ఆ పని. ఆడపిల్ల కదండి, నేర్చుకుంటూనే ఉంటుంది నా మన్మరాలు. అదిగో స్నాక్స్ వచ్చేసి ఈరోజు కారపప్పలు, చాయ్ పెట్టిండ్రు. కారపప్పలు మురుకులు వేసుకొని తిన్నాం చాయ్లో అందరం కలిసి. ఇంకా చిన్ని వాళ్ళు అయితే సాటర్డే రోజు స్టార్ట్ అయిపోతున్నారు. సాటర్డే కాబట్టి స్టార్ట్ అయిపోతున్నారు చిన్ని వాళ్ళు.
కలిసి ఉంటే కలది సుఖము. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మేము, మా కుటుంబము అందరం ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరందరూ దీవించండి. నచ్చితే లైక్ చేయండి.